ఆర్ యు రెడీ? యేసయ్య మరొక అవకాశం మనకు అనుగ్రహించాడు. అపోస్తుడైన పౌలుకి దేవాది దేవుడైన యేసయ్య మరొక అవకాశాన్ని అనుగ్రహించాడు. దేవుని యొక్క గొప్పతనం తెలియపరచడానికి, అతని యొక్క స్టోరీ తెలియపరచడానికి, అధికారుల ఎదుట యేసయ్య గురించి తెలియపరచడానికి దేవాది దేవుడైన యేసయ్య మరొక అవకాశాన్ని అనుగ్రహించాడు. ఫెలిక్స్ దగ్గర తీసుకువెళ్ళారు, అక్కడ సువార్త అందించాడు. ఫేస్తు దగ్గర తీసుకువెళ్ళాడు, అక్కడ సువార్తను అందించాడు. ఇప్పుడు రాజైన అగ్రిపా తన భార్య అయిన బెర్నిక దగ్గరికి తీసుకెళ్తున్నారు. అక్కడ కూడా దేవుడు మరొక అవకాశాన్ని అనుగ్రహించాడు. ఆ అవకాశాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు. మనకు కూడా దేవుడు అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలను మనం ఉపయోగించుకోవాలి. రాజైన అగ్రిప తన భార్య ఏమన్నారంటే ఫేస్తుతో, మేము పౌలు గురించి విన్నాం, ఆయన గురించి మేము కూడా వినాలని ఉంది అనగానే పౌలు చెప్పే వాక్కులు వినడానికి తగిన స్థలాన్ని, తగిన చోటుకి తీసుకెళ్లారు. అగ్రిపారాజు తన భార్య అక్కడ కూర్చొని, మిగతా అనేక మంది అక్కడ ఉన్నారు. అగ్రిపారాజు అన్నాడు, నువ్వు ఏమైతే చెప్పాలనుకుంటున్నావో చెప్పు అన్నాడు. అనగానే అగ్రిపారాజుతో అంటున్నాడు, గౌరవనీయులైన అగ్రిపారాజుకి తెలియపరిచేదేమనగా, నేను ఎక్కడ జన్మించానో, ఏ ప్రాంతంలో పుట్టానో, నేను ఎలా పెరిగానో యూదులందరికీ తెలుసు. మీకు యూదా మత ఆచారం గురించి బాగా తెలుసు. నేను ఎటువంటి నిష్ట కలిగినోనో మీకు తెలుసు. క్రైస్తవత్వం అన్న పేరెత్తితేనే నాకు అసహ్యం. పాస్టర్లను చూడగానే నాకు అసహ్యం. క్రైస్తవులను నేలమట్టం చేయాలి, సంఘాల్ని నేలమట్టం చేయాలి, అదే నా గురి, అదే నా లక్ష్యం. అలా నేను ముందుకు వెళ్తుండగా నేను యెరూషలేములో ఉన్న వాళ్ళని మాత్రమే కాదు, నేను క్రైస్తవులకు వ్యతిరేకంగా నిలబడేది. ఇతర దేశంలో ఉన్న వాళ్ళకి కూడా, యేసయ్యని ఎరిగిన వాళ్ళకి నేను వ్యతిరేకంగా నిలబడ్డాను. అలా నేను ముందుకు వెళ్తుండగా అధికారం నా చేతిలో తీసుకొని నాతో పాటు అనేక మంది ఉన్నారు. నేను కూడా గుర్రం మీద వెళ్తున్నాను. క్రైస్తవుల్ని చంపడానికి, హింసించడానికి నేను గుర్రం మీద నేను వెళ్తుండగా అకస్మాత్తుగా ఒక వెలుగొచ్చి తాగగా నేను కిందకి పడిపోయా. కిందకి పడగానే ఒక వెలుగు నాకు కనబడింది. ఆ వెలుగులో ఒక స్వరం వినబడింది. మిగతా వాళ్ళకి వినబడలా, అది నాకే వినబడింది. ఆయన ఏ భాషలో మాట్లాడాడు తెలుసా? అరామిక్ భాష, అంటే ఇంట్లో మాట్లాడే భాష, హెబ్రాయ భాష, గ్రాంధికం. నన్ను ఏమని పిలిచాడు తెలుసా? సౌలా సౌలా. గ్రీక్ ప్రజలు పౌలు అనేవాళ్ళు, తన ఇంట్లో ఉన్నవాళ్ళు అనే మాట సౌలా సౌలా. తన తల్లిదండ్రులు, తన బంధువులు అన్నమాట. సౌలా సౌలా, నన్ను ఎలా హింసించుచున్నావు? నువ్వు ఎవరో ప్రభు అని అడిగా. నువ్వు హింసించుచున్న యేసు అన్నాడు. అనగానే ఆయన నాతో చెప్పింది, అనేక మందిని చీకటిలో ఉన్న వాళ్ళని వెలుగులోనికి నువ్వు నడిపించబోతున్నావు. అన్య జనులకు నువ్వు వెలుగుగా ఉండబోతున్నావు. నేను ఆ దర్శనానికి అవిధేయుణ్ణి కాల. అగ్రిపా పక్కన ఫేస్తు అన్న అధికారి ఉన్నాడు. అతను ఏం చేశాడంటే దిగ్గుమన లేచి గట్టిగా కేకలు పెట్టాడు, యు ఆర్ మ్యాడ్. నువ్వు వెర్రోడివి, నువ్వు పిచ్చోడివి. విద్య ఎక్కువైపోయి, చదువు ఎక్కువైపోయి, దేవుడు కనపడ్డాడు, వెలుగు కనపడ్డాడు, నేను ఇలాగెళ్తానన్నాడు. నువ్వు పిచ్చోడివయ్యా, నువ్వు వెర్రోడివయ్యా, యు ఆర్ ఎన్ ఇన్సైన్, నువ్వు పిచ్చోడివి అనగానే అపోస్తలుడైన పౌలు అన్నాడు, మహాఘనత వహించిన ఫేస్తు, గౌరవనీయులైన ఫేస్తు గారు, నేను పిచ్చోడిని కాదు, నేను సత్యమే చెప్తున్నా. స్వస్థత బుద్ధి గల మాటలే నేను పలుకుతున్నా. ఈ జరిగిన సందర్భం నేను నోటితో చెప్పానే, అది పరిశుద్ధాత్మ దేవుడు చదివించమన్నాడు, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం 1 నుండి 25 వాక్యంలో దాంట్లో ఉన్న పవర్ మనం చూడబోతున్నాం. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం 1 నుండి 25 వాక్యాలు. అగ్రిపా పౌలును చూచి, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చెయ్యి చాచి ఇలాగు సమాధానం చెప్పసాగెను, అగ్రిపా రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను, వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గురించి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పుకొన
బోవుచున్నందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను. తాల్మితో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను. ఈయన పౌలు, ఆయన ఎవరండి? అగ్రిపా రాజును ఏం చేస్తున్నాడు? ఆయన గౌరవిస్తున్నాడు. నేను పాస్టర్ను కదా, నేను ఎవరిని గౌరవించను అంటే కుదరదు. అక్కడ అధికారి అయితే అధికారిని నువ్వు గౌరవించాలి. ఏ వ్యక్తిని ఎలా గౌరవించాలో అలా మనం గౌరవించాలి. 4, మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్ట గల మామూలు నిష్ట కాదు, బహునిష్ట గల తెగను అనుసరించి పరిసయుడునుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమైన నిరీక్షణ గురించి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానం పొందుదమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మదగినదని మీరెలా ఎంచుచున్నారు? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చెయ్యవలనని నేను అనుకొంటిని. యెరూషలేములో నేనెలాగు చేసితునో నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించిదిరి. అనేక పర్యాయములు సమాజ మందిరముల అన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చెయ్యనట్లు బలవంతం పెట్టు చూచి తిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని, మేమందరము నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? ముని కొలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రియా భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నువ్వు ఎవడవని అడుగగా, ప్రభువు, నేను నువ్వు హింసించుచున్నా యేసును, నువ్వు నన్ను చూచియున్న సంగతిని గురించి, నేను నీకు కనబడబోవు సంగతిని గురించి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. ఆమె నువ్వు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడ వారిలో స్వాస్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. కాబట్టి అగ్రిపా రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుణ్ణి కాక మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యోదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయములో నన్ను
పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసిరి. అయినను నేను దేవుని వలనైనను సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని. క్రీస్తు శ్రమపడి మృతులలా పునరుద్ధానము పొందువారిలో మొదటి వారగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును ప్రవక్తలకును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీయూ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. అతడు ఇలాగు సమాధానము చెప్పుచుండగా కొంచెం గట్టిగా, ఫేస్తు, పౌలా, నువ్వు వెర్రివాడవు, నువ్వు పిచ్చోడువి, యు ఆర్ ఇన్సేన్, యు ఆర్ మ్యాడ్. అతి విద్య వలన నీకు వెర్రి పట్టిందని, పిచ్చి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లా నేను మహాఘనత వహించిన ఫేస్తు, ఐ యామ్ నాట్ మ్యాడ్. గట్టిగా, ఐ యామ్ నాట్ మ్యాడ్, ఐ యామ్ నాట్ ఇన్సేన్. నేను వెర్రోణ్ణి కాను గాని సత్యమును స్వస్థతా బుద్ధి గల మాటలనే చెప్పుచున్నాను. దేవుడు నాతో అన్నాడు, నా బిడ్డలు ఇది చదవరు, అందువలన ఈరోజు కూర్చోపెట్టి చదివించు. ఇప్పుడు మీరు చెప్పండి, నేను చెప్పిన దానికన్నా నేను చదివించింది పవర్ఫుల్గా ఉంది. మనం ఆ వాక్కు చదువుతుండగా ఆ శక్తి మనలో వ్యాపిస్తుంది, తన కార్యం మన జీవితంలో జరుగుతుంది.